నీకంటే నమ్మదగిన దేవుడెవడయా? నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా? నీవుంటే నాతో ఏ భయము లేదయా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, విడువెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, విడువెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా? నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా? నీవుంటే నాతో ఏ భయము లేదయా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. బాధించిన స్వస్థపరిచేది నీవే. బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా? నీవుంటే నాతో ఏ భయము లేదయా. యేసు, నీకంటే నమ్మదగిన దేవుడెవరయా? నీవుంటే నాతో ఏ భయము లేదయా. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే. శిక్షించిన గొప్ప చేసేది నీవే. శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా? నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయా? నీవుంటే నాతో ఏ భయము లేదయా. హృదయపూర్వకంగా అందరూ కూడా చప్పట్లు కొడుతూ, యేసయ్యా నీకు స్తోత్రం, నీకే మహిమ, నీకే ఘనత, విడువబడిన
చేస్తావయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. చివరిసారిగా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. ఎస్ లార్డ్, నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను యేసు, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, నీ కృప లేకుంటేనే నేను లేను యేసయ్యా. నీ కృప లేకుంటేనే నేనేమీ లేను. నీ కృపయే కావలెను. స్వరమెత్తి, నీ కృపయే చాలును. అవునయ్యా, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను. దేవా దేవా, నీ కృపయే చాలును. నేనేమీ లేనయ్యా యేసయ్యా, యేసయ్యా. దేవా 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 దేవా, థ్యాంక్ యూ లార్డ్. శక్తిగల దేవానికి స్తోత్రం. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనోటకు నాకని ఏమి లేదు. అయ్యా, నేనని చెప్పుటకు నాకేమి
నాకని ఏమి లేదు, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, నీ కృప లేకుంటేనే నేను లేను. Yes Lord, నీ కృప లేకుంటే నేనేమి లేను. సంగమంతా నీ కృపయే కావలను. రెండు చేతులు పైకెత్తి దేవా. Yes Lord, we need your grace. Hallelujah. నేనేమి లేవయ్యా, నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. యేసయ్యా, 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 యేసు, యేసయ్యా, యేసయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపే కావలను, నీ కృపయే కావలను, నీ కృపయే చాలును. Yes Lord. నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలను. Yes, yes, yes Lord, yes Lord, yes Lord. Thank you Jesus. నీ కృప లేకుంటే యేసయ్యా. సంగమంతా బిగ్గరగా యేసయ్యా, యేసయ్యా. దేవుని నామమునకు స్తోత్రములు. దైవజనులకు వందనాలు. సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మాది ఫిలింనగర్ పెనియల్ గాస్పెల్ చర్చ్. నేను దైవజనులు తెలుసుకున్నది 91లో, దాదాపు 91 నుంచి ఇప్పటి వరకు 35 years నుంచి జాషువా గారు మరి సేవా పరిచర్యలో మేము కూడా పాలి భాగస్తులుగా ఉండడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. జాషువా గారు మ్యారేజ్ కాకముందు నుంచే అక్కడికి వచ్చి మమ్మల్ని మా సంఘాన్ని ప్రేమించారు. మరి మేము కూడా ఎంతో స్థానికంగా అక్కడ స్థిరపడి ఫ్యామిలీలుగా మేము, మా పిల్లలు, మా తోటి సహోదరులు అందరూ కూడా ఎంతో అభివృద్ధి చెందాం. విశ్వాసపరంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా కూడా చాలా అభివృద్ధి చెందారు. కుటుంబ పరంగా చూస్తే నా వ్యక్తిగత సాక్ష్యం, నేను ఆత్మీయంగా చాలా బలపడ్డానండి. మేము ఫిలింనగర్లో ఉన్నదప్పటి నుంచి కూడా సేవకుల అడుగుజాడల్లో మేము, మా పిల్లలు ఇప్పుడు తరతరాలు 3 తరాల వరకు మా మనవరాళ్ళు కూడా పాస్టర్ గారి సేవలోనే వస్తున్నారు. అయితే మరి నేను నా కుమార్తె వివాహం కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నాను ఒక గత 3-4 సంవత్సరాల నుంచి. ఇక్కడ కూడా మీరు అందరూ ప్రార్థన చేశారు. స్థానికంగా ఇక్కడ మెయిన్ చర్చిలో అన్ని బ్రాంచుల్లో దేవుడు గొప్ప అద్భుత రీతిగా ఈ సంవత్సరంలో నీ కోరిక సిద్ధింపచేసి అని వాగ్దానం వచ్చింది కదా. నాకు ఒక కోరిక ఉండే,
హైదరాబాద్లో స్థిర నివాసం ఓన్ హౌస్ ఉంది. ఊర్లో కూడా కొంచెం పిల్లలతో మనమరాలు అల్లులతో వెళ్తే ఒక ఫ్రీగా ఉన్న గృహం కావాలి ప్రభు అని మనసులో ప్రార్థన చేసుకునేదాన్ని. ఆ విషయంలో కూడా దేవుడు గొప్ప అద్భుతం చేసి గత మే నెలలో మేము ఒక గృహం కొనుక్కోవడానికి ఆగస్టులో దాన్ని ప్రవేశం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, దేవుడు మరి నా కుమారుడు వివాహ విషయంలో కూడా గత అక్టోబర్ 15వ తారీఖున దేవుడు ఘనంగా అద్భుతంగా గొప్పగా వివాహం జరిగించాడు నా కుమారుడికి. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి దేవునికి నేను ఎంతో వందనాస్త్రాలై ఉంటున్నాను. ఇక్కడ ప్రార్థించిన స్థానిక సంఘ విశ్వాసులకు, దైవజనులకు, పాస్టర్ అమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి చక్కటి కృప దేవుడు అనుగ్రహించినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా ఒక్కటే రీతిగా ఉండేవాడు అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. జీసస్ క్రైస్ట్ ద మెస్సయా ఈజ్ ఆల్వేస్ ద సేమ్, ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూడవచ్చు. పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఈ యేసుక్రీస్తు ప్రభువారు నిన్న ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు, రేపు ఉంటాడో లేడో మాకు తెలియదు అన్నట్టుగా కాకుండా యేసు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే He is the same always. He is unchanging God. నిన్న నేడు నిరంతరం మార్పు లేని దేవుడు. ఆయన నిన్న ఉన్నాడు, ఆయన గతంలో ఉన్నాడు, ప్రస్తుతంలో ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉండేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కాబట్టి ఆయన మార్పు లేనివాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడ మార్పు లేదు. ఏ విషయంలో ఆయన మారనివాడుగా ఉన్నాడు అంటే, మొదటిది ఆయన ప్రేమ మార్పు లేనిది. అబ్రహామును ఎలాగైతే ప్రేమించాడో, ఇస్సాకును ఎలాగైతే ప్రేమించాడో, యాకోబును ఎలాగైతే ప్రేమించాడో, ప్రవక్తలను, ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే ప్రేమించాడో అదే ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి యేసయ్య ప్రేమలో మార్పు లేదు. నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా మనలను ప్రేమించే దేవుడు. ఇక రెండో విషయానికి వస్తే ఆయన విశ్వాస్యతలో మార్పు లేదు. విశ్వాస్యత, నమ్మకత్వం. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్ముకునే వారిని ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన విశ్వాస్యతను మనం ఎంతగానైనా కొనియాడవలసిన వారిగా ఉన్నాం. ఆయన విశ్వాస్యతలో, ఆయన నమ్మకత్వంలో మార్పు లేదు. ప్రేమలో మార్పు లేదు, నమ్మకత్వంలో మార్పు లేదు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. నిన్న నమ్మదగినవాడు, ఈరోజు నమ్మదగినవాడు, రేపు కూడా నమ్మదగినవాడు, యుగ యుగములకు నమ్మదగినవాడు. మనుషులు నిన్న నమ్మొచ్చు, కానీ ఈరోజు నమ్మలేం, రేపు అసలే నమ్మలేం. కానీ దేవుడు యేసయ్య నిన్న నమ్మాం, ఈరోజు నమ్ముతున్నాం, రేపు కూడా నమ్మొచ్చు. ఎప్పటికీ ఆయనందు నమ్మకాన్ని మనం ఉంచవచ్చు. ఎందుకంటే ఆయన విశ్వాస్యతలో మార్పు లేదు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇక మూడవది ఆయన కార్యాల్లో మార్పు లేదు. ఆయన ఇశ్రాయేలు ప్రజలకు అద్భుతాలు చేశాడు. అపోస్తలుల కాలములో అద్భుతాలు చేశాడు. అదే యేసు ప్రభువారు ఈరోజు సజీవంగా ఉన్నాడు.
ఈరోజు ఆయన అద్భుతాలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన అద్భుతాల్లో ఏమి లేదంటే మార్పు లేదు. ఆయన ఈరోజు నువ్వు అడిగితే చాలు నీ కొరకు అద్భుతమైన కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు బలహీనంగా ఉన్నా, అనారోగ్య పరిస్థితిలో ఉన్నా, దీన స్థితిలో ఉన్నా, కష్ట పరిస్థితుల్లో బాధపడుతున్నా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నిన్ను ఆదరించి ఆశీర్వదించి బలపరచడానికి ఆయన సంసిద్ధంగా ఉన్న దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. గనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుని పాద సన్నిధిలో మార్పు లేని దేవుడు. ఆయన ప్రేమలో, ఆయన విశ్వాస్యతలో, ఆయన కార్యాల్లో మార్పు లేనివాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఈ ఉదయకాలం యేసయ్యా నువ్వు మా ఎడల చూపించిన ప్రేమలో మార్పు లేదని మేము విన్నాం. నీ విశ్వాస్యతలో మార్పు లేదు, నీ కార్యాల్లో మార్పు లేదు కాబట్టి నా జీవితంలో ఈరోజు గొప్ప కార్యం చేయండి, మా కుటుంబంలో గొప్ప కార్యం చేయండి, మా పిల్లల విషయంలో గొప్ప కార్యం చేయండి, మా వ్యాపారంలో, మా ఉద్యోగంలో, మా ప్రతి పనిలో, మా ప్రతి పరిస్థితిలో నీ కార్యాన్ని మా జీవితంలో జరిగించండి ప్రభు అని మనం ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. ఈ సమయంలో తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా తండ్రి, మార్పు లేనివాడా, ఒక్కటే రీతిగా ఉండేవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమలో మార్పు లేదు, నీ విశ్వాస్యతలో మార్పు లేదు, నీ యొక్క కార్యాల్లో మార్పు లేదు నాయనా. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో అద్భుతాలు చేసినవాడా, శిష్యులు అపోస్తలుల కాలంలో అద్భుతం చేసినవాడా, అద్భుత కార్యాలు జరిగించినవాడా, ఈరోజు కూడా అద్భుతాలు చేయటానికి ఉదయకాలం సిద్ధంగా ఉన్నారు. ఎవరు బలహీనంగా ఉన్నారో వారిని ఇప్పుడే యేసుక్రీస్తు నామములో ముట్టండి. ఎవరు ఏ విధమైనటువంటి బలహీనతతో బాధపడుతున్నా వారిని యేసు రక్తముతో ముద్రించి స్వస్థపరిచి ఆరోగ్యము దయచేసి నీ బలమైనటువంటి హస్తాన్ని నీ బిడ్డలతో కూడా ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు. ప్రతి బిడ్డకు నీ అద్భుతమైనటువంటి కార్యాలు చూపించి వారి కుటుంబంలో ఆర్థికపరమైన, వస్తుపరమైన, ఆధ్యాత్మికమైన అన్ని రకాలైనటువంటి అద్భుతమైన కార్యాలు వారి కొరకు మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే వారు ఇప్పుడే మారుమనసు పొంది రక్షణ పొందడానికి యేసు ప్రభువా నేను రక్షకుడిగా అంగీకరించి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటటువంటి దేవుడు అని విశ్వసించడానికి ప్రతి బిడ్డకు సహాయం చేయండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మార్పు లేని దేవుడు ప్రభువా. సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్రాల్లో మార్పును మేము చూస్తున్నాం. కానీ మా ప్రభువా మీరు మార్పు లేని దేవుడు. మీ ప్రేమలో మార్పు లేదు, మీ విశ్వాస్యతలో మార్పు లేదు, మీ కార్యాల్లో మార్పు లేదు. మార్పు లేనటువంటి దేవా, నీ అద్భుతమైనటువంటి కార్యాలు మా కొరకు చేసి మీ నామాన్ని ఘనపరుచుకుని దీవించి ఆశీర్వదించమని కృపామేడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము చెరువన మనకును సకల లోకములోని పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ నూతన దినం నూతనమైన ఆనందంతో, సంతోషంతో మీరు సాగాలని, ప్రతి అవసరాన్ని ప్రభు మీ కొరకు తీర్చి అద్భుతం చేయాలని నేను కోరుతున్నాను. ఈ ప్రార్థన పోరాటం ఈ విధంగా కొనసాగించబడడానికి మీ అందరూ కూడా దోహదపడుతున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జీవము గల దేవుని స్తుతిస్తూ మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాను. దేవుడు మిమ్మలను అధికంగా ఆశీర్వదించి బలపరిచి భద్రపరచునుగాక. ఆమేన్. రేపు ఉదయకాలం తిరిగి మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడయునుగాక. ఆమేన్.